న్యూస్ విజన్ వార్తలకు స్వాగతం. వనపర్తి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి టీఎల్ఎం మేళా నిర్వహించారు. ఈ మేళాలో మొత్తం 150 ప్రదర్శనలు ప్రదర్శించారు. విద్యార్థులకు సులభ శైలిలో అర్థమయ్యే రీతిలో తక్కువ ఖర్చుతో బోధనోపకరణాలను తయారు చేసి ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధన చేయడం వల్ల విద్యార్థులు ఆ అంశాన్ని అర్థం చేసుకుంటారని వనపర్తి కమ్యూనిటీ మొబిలైజింగ్ ఆఫీసర్ ప్రతాప్ రెడ్డి చెప్పారు. ప్రతాప్ రెడ్డి, కమ్యూనిటీ మొబిలైజింగ్ ఆఫీసర్, జిల్లా విద్యాశాఖ. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది తక్కువ ఖర్చుతో లో కాస్ట్ మెటీరియల్ ఉపయోగించి మన ఉపాధ్యాయులు విద్యార్థులకు సులువుగా బోధించడం కొరకు ఉపాధ్యాయులే తయారు చేసిన టీఎల్ఎం మెటీరియల్ ఇది. దీనివల్ల విద్యార్థులు సులువుగా అర్థం చేసుకుంటారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం కొత్తగా మేము ఐఈమెయిల్ అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సంబంధించి, దివ్యాంగులకు సంబంధించి వారికి సంబంధించి కూడా సులువుగా బోధించడం కొరకు కూడా టీఎల్ఎం మేళాను అందులో కూడా మనం ప్రదర్శించడం జరుగుతుంది. దీనివల్ల విద్యార్థులు వాళ్ళ సామర్థ్యాలను పెంచుకొని భవిష్యత్తులో సులువుగా ఏ పాఠాన్నైనా అర్థం చేసుకుంటారు. ఆంగ్లంలో కావచ్చు, గణితంలో కావచ్చు, తెలుగులో కావచ్చు, బోధన అనేది సులువుగా అవుతుంది. దీనివల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది భవిష్యత్తులో అనేది తెలియజేస్తున్నాను. ఈరోజు మన వనపర్తి జిల్లాలో జిల్లా స్థాయి టీఎల్ఎం మేళా జరగడం జరుగుతుంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు సులువుగా బోధించడం కొరకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ను తయారు చేసి ప్రతి పాఠశాల లోపల ఈ టీఎల్ఎంను వాడడం ద్వారా విద్యార్థులకు వారి లోపల ఉన్న బోధనా సామర్థ్యాలు, అవగాహనను పెంచి సులువుగా బోధించడం అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా గతంలో మండల స్థాయిలో జరిగిన టీఎల్ఎంలో ప్రతి మండలం నుంచి 10 ఎగ్జిబిట్లు రావడం జరిగింది. ఈ మొత్తము 150 ఎగ్జిబిట్లు రావడం జరిగింది. అందులో తెలుగు సంబంధించి, గణితానికి సంబంధించి, ఆంగ్లానికి సంబంధించి మరియు ఈవీఎస్ సంబంధించి ప్రాజెక్టులు రావడం జరిగింది. వీటిలో నుంచి ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి వాటిని మనం రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుంది. నేను మురళీకృష్ణ, పిఎస్ వ్యాపారాల నందు పనిచేస్తున్నాను. ఈరోజు జిల్లా స్థాయి టీఎల్ఎంఏల నందు వెదురుతో తయారు చేసినటువంటి అనేక బోధనోపకరణాలు ఈ మేళలకు తీసుకురావడం జరిగింది. దీనికి ముఖ్యమైనటువంటి కారణం, ఇన్స్పిరేషన్ మాన్యశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కోవిడ్ సమయంలో ఆత్మనిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ను డెవలప్ చేశాడు. ఎందుకనంటే భారతదేశంలో ఉన్నటువంటి అనేక బొమ్మలు మరియు టీఎల్ఎం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతున్నది. దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో పాటు మన పర్యావరణానికి కూడా ఎంతో హాని కలుగుతుంది. ఈ పర్యావరణాన్ని పరిరక్షించడానికి, ఆర్థిక అభివృద్ధిని, గ్రామీణ అభివృద్ధిని డెవలప్ చేయడానికి మాన్యశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నేను గత 5 సంవత్సరాల నుంచి ఈ టీఎల్ఎం తయారు చేస్తూ వివిధ ప్రదర్శనలు చేశాను. దీని ద్వారా మన పిల్లలకు అభ్యసన ఫలితాలు కూడా మెరుగాయి. మా పాఠశాలలో 33 ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య ఈరోజు 90 కావడానికి ఇది ఒక ముఖ్య కారణంగా మీ అందరికీ నేను తెలుపుతున్నాను. Good afternoon, sir. My name is Nalini. I am working as a exit in UPS Superpalli Ganpur Mandal. Today we came here for the district level TLM Mela, sir. The TLM Mela main purpose is to enhance the students' competencies in every subject, Telugu, English and EVS, sir. This is especially for the FLN to improve foundation literacy and numeracy in students. So the government has planned to encourage the teachers for organizing TLM Mela. शाहीन बेगम, SGT उर्दू मीडियम बालक स्टापुर। यहाँ पे हम सब TLM मेले के लिए यहाँ पर आए हुए हैं। हम लोग मंडल लेवल पे सेलेक्ट होने के बाद यहाँ डिस्ट्रिक्ट लेवल पे TLM मेले के लिए यहाँ पे आए हुए हैं। यहाँ पे बच्चों को TLM मेले से बहुत सारे फ़ायदे होते हैं। हम लोगों को, टीचर्स को भी आसानी होती है। बच्चे जो है कलर के चीज़ें और खेलने की चीज़ें ऐसा सब कुछ देख के बच्चों को सीखने के लिए आसानी होती है। इसलिए हम लोगों को बहुत यूज़फुल भी होता है ये TLM मेले के लिए। हम ना जो भी यहाँ पे सब असातिज़ा मिलके जो भी तैयार करते हैं, हम ना हर सब्जेक्ट के लिहाज से हम लोग इसमें जो है बहुत ही बेहतरीन अंदाज में तैयार करते हैं और उसको बच्चों को हम ना यहाँ पे करने के बावजूद फिर स्कूल में ले जाके भी हम ना इसको यूज़ करते, बच्चों को दिखाते। इससे बच्चों की ज़हनी सलाहियत भी बढ़ सकती और बच्चों को क्या है, खेल के ज़रिए सीखने से बहुत अच्छा सीखते बच्चे, कहानियों के ज़रिए से। तो हम लोग सब्जेक्ट में एक ही नहीं बनाए, जैसे हम ना और 2-3 ऐसा भी हम लोग सब्जेक्ट के लिहाज से बनाते
तो उससे क्या है बच्चों को आसानी होती है सर। Morning, sir. I'm Sara Banu. Today we are participated TLMLI district level. This is the method of learn children for some new. This is a concrete method. We make some TLM for children to teach to learn some about any subjects, Urdu, English, Maths. This is a very effective. TLM is a effective sir for children to learn.